brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్స్ పై క్రెడిట్ వార్ కొనసాగుతుంది. ఇది జాగృతి విజయం అంటున్నారు వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత. ఢిల్లీలో తమ హెచ్చరికలతోనే కాంగ్రెస్ దిగొచ్చిందంటున్నారు ఎమ్మెల్సీ కవిత. రైల్ రోకోస్ చేస్తామనడంతో ఆర్డినెన్స్ తెచ్చారని చెప్తున్నారు ఎమ్మెల్సీ కవిత. అసలు కవితకు బీసీ రిజర్వేషన్ కి సంబంధమే లేదంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కవిత ఏ ఉద్యమాలు చేస్తే తాము తలొగ్గామో చెప్పాలంటూ రివర్స్ కౌంటర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇది చారిత్రక విజయం, దేశానికి రోల్ మోడల్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కవిత చేసుకుంటున్న సంబరాలతో కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో సార్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి, పీస్ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజుల్లో బీసీల పక్షపాతమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈరోజు అభినందించాలని చెప్పని సాటి బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కవిత ఏదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా, మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలే లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. నీకే సంబంధం మా బీసీలకు సంబంధించాలి, అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. ఈరోజు బీసీల కోసం మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్న రోజు మీ పార్టీ ఎక్కడ మీద ఉంటున్నా. 10 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, మీ సోదరుడు, మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయలేమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మా పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డిలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన మాట సందర్భంగా చెబుతూ. జాగృతి విజయం అంటున్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్స్ పడుతున్నాయి. మరి ఇదే విధంగా బీజేపీ వర్షన్ ఒకసారి చూస్తే పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ పై ఇరు పార్టీల వాదనలు విన్నాం అండ్ కౌంటర్ అటాక్స్ కూడా చూసాం. మరి బీజేపీ వర్షన్ ఏ విధంగా ఉంది? ఈ విషయంలో బీజేపీ ఏదైనా స్టాండ్ కానీ ఏదైనా రియాక్షన్స్ కానీ కనిపిస్తున్నాయా? రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం పట్ల ఇప్పటి వరకు బీజేపీ స్పందించలేదు. దీనిపైనే ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అన్నది పార్టీలో అంతర్గతంగా ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అలాగే రామచంద్రరావు, లక్ష్మణ్ వీరంతా చర్చించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా దీనిపై ఇప్పటి వరకు వారు ఎక్కడా కూడా స్పందించలేదు. ఒక పక్క క్రెడిట్ వార్ పేరుతో ఇది నా వల్లే వచ్చింది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత ముఖ్యంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే కేంద్రాన్ని హెచ్చరించడం, రైలు రోకో చేస్తామని హెచ్చరించడంతోనే ప్రభుత్వం దిగొచ్చింది. ఢిల్లీ నుంచి వేదికగా కూడా క్యాబినెట్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కవిత మాట్లాడడంతోనే ఇది బీఆర్ఎస్ ఇటు కవితకు సంబంధించి జాగృతికి సంబంధించిన విజయంగా ఇటు కవిత చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే కవితకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇది మొదటగా పార్టీ నిర్ణయించిందే. సో పార్టీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే దీనిపైన పార్టీ నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఈరోజు స్పందించడం జరిగింది. ఇటు బీజేపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇటు కిషన్ రెడ్డి కానీ, లేక నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, లేక బీజేపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నేత ఇటు లక్ష్మణ్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. సో ముస్లింలకు కాకుండా మిగతా వారికి, ముఖ్యంగా బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందే సమయంలో సైతం ఈ విషయంపైన బీజేపీ అభ్యంతరం తెలపడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏ విధంగా దీనిపైన స్పందించాలి అన్న అంశానికి సంబంధించి బీజేపీ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి త్వరలోనే బీజేపీ కూడా తమ స్టాండ్ ఏంటి అన్నదానికి సంబంధించి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కవితకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కాంగ్రెస్ అయితే కరాఖండిగా చెప్తుంది. సో ఖచ్చితంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ కవిత మాత్రం ఇది కేవలం రాజకీయాల్లోనే కాకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా కల్పించాలన్న డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. తాత్కాలికంగా రైలు రోకోని నిలిపివేసినప్పటికీ కూడా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, దీనికి న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. బీజేపీ స్టాండ్ ఏంటనేది కూడా త్వరలో ముఖ్యంగా బీజేపీ నాయకత్వం వెల్లడించబోతోంది.